అందరికీ నమస్కారం. నవంబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? మీకు హంసయోగం అలాగే మాలవ్య యోగం రాబోతున్నాయి. ఇప్పటి నుండి ఈ యోగాలు రాబోతున్నాయి. ఈ యోగల వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, సంతానపరంగా, ఉద్యోగపరంగా, వృత్తి అలాగే వ్యాపారపరంగా ఏ విధంగా ఉండనుంది, స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది, మేషరాశివారికి నవంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులు ఏమికి, వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరే వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరు ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యానికి అధిపతి మంగళుడు తన రాశిలోనే కూర్చున్నాడు, కాని బుధుడితో కలిసి కూర్చున్నాడు. అంటే నవంబర్లో ఎవరో ఒక వ్యక్తి మీకు పరోక్షంగా కోపం తెప్పించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా నవంబర్ 1 నుండి నవంబర్ 17 వరకు ఈ పరిస్థితి ఉంటుంది. అకస్మాత్తుగా ఎవరిదైనా ప్రవర్తన మీకు చేదుగా అనిపించవచ్చు. దానిపై కోపం రావచ్చు. ఎవరో కావాలనే మీతో గొడవపడటానికి ప్రయత్నిస్తారు, మీతో వాదించవచ్చు. ఎందుకంటే మంగళబుధుల యుతి ఉంది. ఈ మంగళబుధుల యుతి కారణంగా నవంబర్ 1 నుండి నవంబర్ 17 వరకు మీకు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ ఏదైనా బిల్లు చెల్లింపు కోసం, లేదా ప్రభుత్వ ఆఫీసులో ఏదైనా పని కోసం, లేదా కరెంట్ పని లేదా ఇంటికి సంబంధించిన ఏదైనా పని కోసం హౌసింగ్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సి రావచ్చు. మంగళబుధుల యుతి కారణంగా మీకు రిజిస్ట్రార్ ఆఫీసుకు కూడా వెళ్లవలసి రావచ్చు. కాబట్టి 1 నుండి 17 వరకు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఎవరో ఒక వ్యక్తి పరోక్షంగా మీకు కోపం తెప్పించడానికి ప్రయత్నిస్తారు. నవంబర్ 18 నుండి నవంబర్ 30 వరకు అంతా ఉత్తమంగానే కనిపిస్తుంది. మీ ఆరోగ్యం ఫిట్ అండ్ ఫైన్ ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఇక్కడి నుండి వెళ్లిపోయి మంగళుడు స్వయంగా వృశ్చిక రాశిలో ఒంటరిగా ఉంటారు. కాబట్టి ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ధనస్థానం గురించి మాట్లాడుకుందాం. ధనభావానికి అధిపతి ఎవరు? ధనభావానికి అధిపతి శుక్రుడు, మరియు శుక్రుడు 6వ ఇంట్లో కూర్చున్నాడు. అంటే 1 లేదా 2 రోజులు నవంబర్ 2 వరకు మీ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. నవంబర్ 2 వరకు ధనం విషయంలో కలహాలు ఉండే యోగాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 1 మరియు నవంబర్ 2 ఈ 2 రోజులు భారంగా ఉంటాయి. ఆ తర్వాత శుక్రదేవుడు ఇక్కడి నుండి వెళ్లి తులారాశిలోకి వచ్చి మాల్వ్యయోగాన్ని సృష్టిస్తారు. ఈ మాల్వ్యయోగం మేషరాశికి ఏర్పడినప్పుడు నవంబర్ 3 నుండి నవంబర్ 30 వరకు మేషరాశికి ధనానికి సంబంధించిన 3 పెద్ద లాభాలు లభిస్తాయి. 1 అకస్మాత్తుగా ఏదైనా డీల్ కుదరడం వలన మీకు ధనలాభం లభిస్తుంది. 2 ఏదైనా స్త్రీ సలహా ద్వారా మీకు లాభం లభిస్తుంది. 3 సప్తమభావం వ్యాపారభావం, లావాదేవీల భావం. కాబట్టి ఇక్కడ శుక్రుడు రావడం వలన వ్యాపారం మరియు పనికి సంబంధించిన తీసుకోవాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి. శుక్రుడు సప్తమభావంలో మాల్వ్యయోగాన్ని సృష్టించడం వలన 3వ తేదీ నుండి 30వ తేదీ వరకు మీకు చాలా మంచి ధన లాభం లభిస్తుంది. కాబట్టి నవంబర్లో మేషరాశికి ధన ప్రవాహం చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ కుటుంబం గురించి మాట్లాడుకుందాం. కుటుంబ క్షేత్రంలో ఉచ్చస్థానంలో ఉన్న బృహస్పతి కూర్చున్నారు. కుటుంబానికి సంబంధించిన సమస్యల పరిష్కారం నవంబర్లో జరుగుతుంది. భూమికి సంబంధించిన లేదా రెనోవేషన్కి సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించిన లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా పనిని 4వ ఇంటి బృహస్పతి మీకు చేయిస్తారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి అనేక తీర్థయాత్రలు లేదా పెద్ద గురువులతో మీకు కలయిక జరుగుతుంది. పెద్ద గురువులను కలిసే అవకాశం, అపాయింట్మెంట్ లభిస్తుంది. మొత్తంగా 4వ ఇంట్లో బృహస్పతి ఉండడం వలన కుటుంబ భావం చాలా బాగుంటుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, తోబుట్టువులతో సంబంధాలు చాలా బాగుంటాయి. వాస్తవానికి బృహస్పతి ఇక్కడ కూర్చున్నప్పుడు బృహస్పతి వివాహం లేదా శుభకార్యాలకు కూడా కారకుడు. కాబట్టి మీ కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు, వివాహాలు, తోబుట్టువులవి లేదా కెరీర్కి సంబంధించిన శుభకార్యాలు కూడా నవంబర్ 4 తర్వాత జరుగుతాయి. కాబట్టి నవంబర్ 4 నుండి 30 వరకు కుటుంబ క్షేత్రానికి చాలా లాభదాయకం. ఇప్పుడు సంతానం గురించి మాట్లాడుకుందాం. సంతాన క్షేత్రానికి అధిపతి ఎవరు? ఇక్కడ 5 నంబర్ రాశి ఉంది. అక్కడ కేతువు కూర్చున్నాడు, మరియు దానికి అధిపతి సూర్యుడు ఇప్పుడు నీచస్థానంలో ఉన్నాడు. కాబట్టి సంతాన భావం 2 భాగాలుగా విభజించబడుతుంది. నవంబర్ 1 నుండి నవంబర్ 16 వరకు, అంటే సూర్యుడు నీచస్థానంలో ఉన్నంతవరకు సంతానానికి ఈఎన్టీ సమస్య ఉండవచ్చు. చిన్నపిల్లలు ఏదైనా నష్టం చేయవచ్చు. దాన్ని మీరు భర్తీ చేయవలసి రావచ్చు. 1 నుండి 16 సంవత్సరాల వయసు. పెద్ద సంతానం విషయంలో అభిప్రాయ భేదాలు వస్తాయి. అలసత్వం కనిపిస్తుంది. సంతానం యొక్క ప్రదర్శన బలహీనంగా కనిపిస్తుంది. మరియు ఆరోగ్యపరంగా వాతావరణ మార్పుల వలన వచ్చే ఈఎన్టీ సమస్యలు, కడుపు సమస్యలు,
గడ్డలు, కురుంపులు వంటి సమస్యలు చిన్న మరియు పెద్ద సంతానంలో కనిపిస్తాయి. దీనికి కారణం సూర్యుడు నీచస్థానంలో తులారాశిలో కూర్చుని ఉండడమే. ఇది సప్తమభావంలో ఉంది. ఇప్పుడు నవంబర్ 17 తర్వాత నవంబర్ 17 నుండి సూర్యుడు వృశ్చిక రాశిలోకి వస్తారు. అప్పుడు నవంబర్ 17 నుండి నవంబర్ 30 వరకు సంతానం యొక్క ప్రదర్శనలో మీకు మంచి వార్తలు వినిపిస్తాయి. ఇప్పటివరకు మీరు సంతానాన్ని మందలించినప్పటికీ ఇప్పుడు సంతానం పట్ల మీకు గర్వం కలుగుతుంది. వారి పనులలో వారికి పాఠశాల నుండి లేదా ట్యూషన్ టీచర్ నుండి చాలా మంచి ప్రశంసలు వినిపిస్తాయి. అదేవిధంగా మీ సంతానం ఏదైనా క్రీడల్లో లేదా కళల్లో ఉన్నట్లయితే అక్కడ కూడా సంతానం యొక్క మంచి ప్రదర్శన కనిపిస్తుంది. కాబట్టి సంతానానికి మంచి సమయం ఎప్పటి నుండి ఉంది? అది నవంబర్ 18 నుండి 30 వరకు. ఈ సమయంలో సంతానానికి సంబంధించిన ఏదైనా శుభవార్త మీకు ఖచ్చితంగా అందుతుంది. సంతానానికి సంబంధించిన మీ చింతలు దూరమవుతాయి. దానికోసం మీరు వేచి ఉండాలి. ఇక్కడే మనం విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే విద్యార్థుల భావం కూడా పంచమ భావమే. కాబట్టి నవంబర్ 1 నుండి నవంబర్ 15 వరకు విద్యార్థులు జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యాలి. మద్యం సేవించి డ్రైవ్ చేయకూడదు. వాహనంపై మీ ఖర్చు. విద్యార్థులకు చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంది. నవంబర్ 15 వరకు కేతువు చాలా చురుకుగా ఉన్నాడు. జాగ్రత్త వహించాలి. వేగంగా డ్రైవ్ చేయవద్దు. డ్రైవ్ చేస్తున్నా కూడా జాగ్రత్తగా చెయ్యండి. నవంబర్ 1 నుండి 15 వరకు విద్యార్థులకు గాయాల యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నవంబర్ 18 నుండి 30 వరకు సూర్యుడు వృశ్చిక రాశిలోకి వెళ్తారు. సూర్యుడు వృశ్చిక రాశిలోకి వెళ్లగానే తల్లిదండ్రుల నుండి మీ ఏదైనా కోరిక నెరవేరుతుంది. తల్లిదండ్రులు మీ ఏదైనా పట్టుదలను అంగీకరించి ఏదైనా ఇస్తారు. అదేవిధంగా విద్య మరియు కెరీర్ కోసం కూడా ఈ సమయం బాగుంటుంది. మరియు నవంబర్ 18 నుండి 30 వరకు మిత్రులతో కలిసి పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. కాని 1 నుండి 15 వరకు కొంచెం ప్రమాదాల యోగాలున్నాయి. ఇప్పుడు ఉద్యోగం చేసే మేషరాశివారి గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగ భావంలో ప్రస్తుతం శుక్రుడు కూర్చున్నాడు. 6వ ఇల్లు పోటీ భావం, రోగం, రుణం, శత్రువుల భావం. 6వ ఇంట్లో అంటే ఇక్కడ 6 నెంబరుంది, శుక్రుడు కూర్చున్నాడు. ఇక్కడ శుక్రుడు చాలా మంచి స్థితిలో లేడు. నీచస్థానంలో ఉన్న శుక్రుడు కూర్చున్నాడు. కాబట్టి 2 రోజులు ఆఫీస్లో టెన్షన్తో నిండి ఉంటాయి. అంటే పని దొరుకుతున్నట్లే దొరకకుండా పోతుంది. ఆర్డర్ వస్తున్నట్లే చేజారిపోతుంది. అకస్మాత్తుగా మీరు నవ్వుతూ సరదాగా ఉండే మిత్రులతోనే 2 రోజులు వాదన జరుగుతుంది. ఇది మీతో జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు ఊహించనివి. మీరు ప్లాన్ చేసుకున్న మిత్రులతోనే గొడవలు అయ్యే యోగాలు కనిపిస్తున్నాయి. అయితే నవంబర్ 3 నుండి శుక్రుడు తులారాశిలోకి వెళ్తారు. అప్పుడు మీ రాశిపై ఉద్యోగ భావంలో ఉన్న నీచత్వం తొలగిపోతుంది. అప్పుడు ఉద్యోగ పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ పరిస్థితి చాలా బాగా మారుతుంది. మరియు ముఖ్యంగా నవంబర్ 9 నుండి బుధుడు వృశ్చిక రాశిలోకి వక్రీ కూడా అవుతున్నాడు. మొత్తంగా ముఖ్యంగా ఉద్యోగుల గురించి చెప్పాలంటే నవంబర్ 3 నుండి నవంబర్ 30 వరకు మొత్తం నెలలో మీకు ఫీల్డ్ మార్పు యోగం కనిపిస్తోంది. ఆఫీస్ నుండి మీకు ఏదైనా నాయకత్వ లీడర్షిప్ పని లభించవచ్చు. ఆగిపోయిన పనులను మీరు పూర్తి చేస్తారు. మీరు ఏ పనిలో చిక్కుకుపోయారో మీ మిత్రులు లేదా ఎవరైనా మంచి సలహా ఇవ్వడం వలన మీ పాత పనులు కూడా పరిష్కారమవుతాయి. మొత్తంగా చూస్తే మీ ఉద్యోగ భావం చాలా బాగుండబోతోంది. గుర్తుంచుకోండి, ముఖ్యంగా నవంబర్ 3 నుండి 30 మధ్య ఉద్యోగ భావం చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుందాం. దాంపత్య జీవితంలో సూర్యమహారాజు కూర్చున్నారు. మరియు ఇది నవంబర్ 1 నుండి నవంబర్ 16 వరకు ఉంటుంది. కాబట్టి నవంబర్ 16 వరకు అది భార్యాభర్తలైనా ప్రేమికులైనా మీ భాగస్వామి 2 విషయాల వల్ల చాలా బాధపడవచ్చు. వారి కెరియర్కు సంబంధించి మరియు కొంచెం కుటుంబ సంబంధాలు లేదా తల్లిదండ్రులు లేదా తోబుట్టువులతో ఏదైనా సమస్య కారణంగా బాధపడవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు భాగస్వామికి జుట్టు, చర్మం, కళ్ళు లేదా బలహీనత సమస్యలు ఉండవచ్చు. అంటే భాగస్వామికి హీమోగ్లోబిన్ తక్కువ కావచ్చు, రక్తం సంబంధిత సమస్యలు లేదా రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. అదేవిధంగా భాగస్వామి షార్ట్ టెంపర్డ్ కూడా అవుతారు. మీరు చూస్తారు, చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామి అంటే లవ్ పార్ట్నర్ అయినా భార్యాభర్తలైనా మీకు ఎక్కువగా కోపం తెచ్చుకుంటారు.
అంటే నవంబర్ 16 వరకు భాగస్వామి నుండి మీకు కొంచెం కష్టం కలుగుతుంది, లేదా భాగస్వామి స్వయంగా కష్టంలో ఉంటారు. నవంబర్ 17 నుండి పరిస్థితులు మారుతాయి. నవంబర్ 17 నుండి 30 వరకు సూర్యదేవుడు ఇక్కడి నుండి వెళ్లి వృశ్చిక రాశిలోకి వస్తారు. వృశ్చిక రాశిలోకి రాగానే భాగస్వామి యొక్క రాశి స్వతంత్రమవుతుంది. అప్పుడు నవంబర్ 17 నుండి 30 మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. భాగస్వామికి 3 పెద్ద లాభాలు లభిస్తాయి. 1. కెరీర్లో వారికి కొత్త ఉద్యోగ ఆఫర్ లభించవచ్చు. 2. కెరీర్లో మీ భాగస్వామికి పెద్ద డీల్ కుదరవచ్చు. 3. భాగస్వామికి స్థానమార్పు యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మరియు భాగస్వామితో కలిసి నది, పర్వతాల యాత్రకు కూడా మీరు వెళ్లవచ్చు. మొత్తంగా లవ్ పార్ట్నర్ అయినా, భార్యాభర్తలైనా మీకు దాంపత్య జీవితంలో మంచి సుఖం ఎప్పటి నుండి లభిస్తుంది? గుర్తుంచుకోండి, సూర్యుడు వృశ్చిక రాశిలోకి వెళ్లిన తర్వాత, అంటే నవంబర్ 17 తర్వాత నుండి నవంబర్ 17 నుండి 30 వరకు మీ సంబంధం చాలా బాగుండబోతోంది. ఇప్పుడు మీ అష్టమ భావంలో మంగళ బుధుల యుతి ఉంది. ఈ మంగళ బుధుల యుతి మీ ఖర్చులను కొంచెం పెంచుతుంది. 1. అకస్మాత్తుగా వాహనంపై ఖర్చు. 2. కరెంటు వస్తువులపైన ఖర్చు. ఎలక్ట్రానిక్ వస్తువు అకస్మాత్తుగా పాడైపోవచ్చు, లేదా మీరు పనిచేసే ల్యాప్టాప్ అకస్మాత్తుగా పాడైపోవచ్చు. దానిపై మీ ఖర్చు నవంబర్లో రావచ్చు. మీరు ఏదైనా పెట్టుబడి, అంటే షేర్లలోనూ లేదా ఆన్లైన్లోనూ పెడితే అష్టమ భావంలో కూర్చున్నందువలన ఆ పెట్టుబడి కొంచెం మునిగిపోయే యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అది నవంబరుకు ముందు మీరు చేసిన పెట్టుబడి అయి ఉండాలి. ఇప్పుడు దుకాణాలు నడిపే, ఫ్యాక్టరీలు నడిపే, సొంత పని చేసే మేషరాశివారి గురించి మాట్లాడుకుందాం. మీరు తప్పకుండా చేయాల్సిన పరిహారాలకు సంబంధించిన వెబ్సైట్ లింకు కామెంట్ చేశాను. ఈ పరిహారాలను తప్పకుండా చేయండి. వారికి అధిపతి శని. శని ప్రస్తుతం 12వ ఇంట్లో కూర్చున్నాడు. అయితే ఇది వక్రస్థితిలో కూర్చున్నాడు. నవంబర్ 28 తర్వాత మార్గీ అవుతాడు. 12వ ఇంట్లో కూర్చున్న శని పాత్ర నవంబర్ 28 తర్వాత ఉంటుంది. అంతకుముందు బృహస్పతి యొక్క దృష్టి, 7వ దృష్టి మీ పనిని పెంచుతుంది. మీరు ఉద్యోగం చేస్తుంటే ఆర్డర్లు లభిస్తాయి. మీరు వ్యాపారం చేస్తే, ఫ్యాక్టరీ నడిపితే, దుకాణం నడిపితే మీ వ్యాపారంలో బృహస్పతి దృష్టి వలన మీకు మంచి ఆర్డర్ లాభం, మంచి ధనలాభం లభిస్తుంది. మరియు ఇది నవంబర్ 4 నుండి జరుగుతుంది. నవంబర్ 4 నుండి మీ ఫ్యాక్టరీలో పని పెరగబోతోంది మరియు మీకు మంచి ధనలాభం లభిస్తుంది. మీకు బహుళ ఆర్డర్లు లభిస్తాయి. అంటే నవంబర్ నెల పనికి చాలా లాభదాయకం. మరియు చంద్ర మరియు రాహువుల యుతి లాభభావంలో కూర్చుంది. లాభభావంలో కూర్చున్న చంద్ర రాహువుల యుతి తల్లిదండ్రులకు నవంబర్లో ఆరోగ్య సమస్యలు వచ్చే యోగాలు కనిపిస్తున్నాయి. ఈ ఇల్లు పెద్ద సోదరుడికి లేదా మిత్రుడికి కూడా సంబంధించింది. కాబట్టి మీ ఏదైనా ఆత్మీయ మిత్రుడు లేదా మీ పెద్ద సోదరుడు లేదా తల్లిదండ్రులలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఎందుకంటే చంద్రరాహువుల యుతి ఉంది. కాని నేను ఇది కూడా చెప్తాను, అది తాత్కాలిక దశ మాత్రమే. ఎందుకంటే ఇది కుంభరాశిలో కూర్చుంది కాబట్టి తాత్కాలికంగా తల్లిదండ్రులు, పెద్ద సోదరుడు లేదా మీ ఏదైనా ఆత్మీయ మిత్రుడు అనారోగ్యంతో ఉండవచ్చు, లేదా వారికి సంబంధించిన ఏదైనా తాత్కాలిక అశుభ సమాచారం కూడా నవంబర్లో మీకు లభించవచ్చు. మరియు నవంబర్ నెలలో మీ లాభభావం అశుభంగా ఉంది కాబట్టి ఎవ్వరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీరు ఇస్తే మీకు నష్టం జరగవచ్చు. మరియు మీరు నవంబర్లో ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నారంటే లాభభావం అశుభంగా ఉంది. మరియు పెద్ద లావాదేవీలు చేస్తున్నారంటే 100 సార్లు ఆలోచించి ఆ తర్వాత చెయ్యండి. లేకపోతే మోసం కూడా జరగవచ్చు. దానిపై మీరు కొంచెం దృష్టి పెట్టాలి. మిగతా ఈ నవంబర్ నెలలో బృహస్పతి మీకు చాలా మంచి హంసయోగాన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి కుటుంబపరమైన విషయాలు చాలా బాగుండబోతున్నాయి. శుక్రుడు మాలవ్య యోగాన్ని క్రియేట్ చేస్తున్నాడు. అది కూడా మంచిదే. మొత్తంగా చూస్తే నవంబర్ నెల మంచిదే, కాని కొంచెం జాగ్రత్త కూడా పాటించాలి. ఈ వీడియో లైక్ చేయలేనట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.